ఓం నమ శివాయ. నమో కాళభైరవ. నమో రాజమాతాంగీ దేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. రాశి ఫలాలు చెప్పుకునే ముందు మనం ఈ వైశాఖ అమావాస్య గురించి ఒక్కసారి మీకు వివరించేసి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వైశాఖ అమావాస్య జూన్ 6వ తేదీ శనివారం జరుగుతుంది. అదే రోజు శనీశ్వరుని యొక్క జయంతి కూడా మనకి ఉంది. అయితే చాలామంది ఈ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇక శని మహాదశలు, ఇలా ఈ శని భగవానుని ప్రభావంతో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ రోజు మన పీఠంలో ప్రత్యేకంగా మనం ఎప్పుడూ చేసేటువంటి ఈ రాజ శ్యామల సహిత మహాకాళ భైరవ హోమంతో పాటు శనీశ్వరును కూడా ప్రత్యేకమైనటువంటి హోమం చేయబడుతుంది. మనకి అదే 5, 6 తేదీల్లో పంచగ్రహ కూటమి కూడా జరుగుతుంది. ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సాధ్యమైనంత వరకు మీరు ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొన్నట్లయితే మీ అభిష్టాలన్నీ కూడా మీరేదైతే మనసులో తలస్తున్నారో, అలాగే ఏ పనులకైతే ఆటంకాలు ఏర్పడుతున్నాయో ఆటంకాలన్నీ తొలగి మీకు ఆ శనీశ్వరునికి గురువు భైరవుడే కదండి, ఆ మహాకాల భైరవుడు అన్నీ మీకు అందిస్తాడు. తప్పకుండా మీ సంకల్పాలన్నీ సిద్ధిస్తాయి. అలాగే అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది. శని సేవను కోరుతాడు, శని భగవానుడు సేవను కోరుతాడు. అంటే ప్రతి హోమం తర్వాత మనం అన్నప్రసాద సేవ చేస్తూ ఉంటాం. అలాగే మీ పేరుతో ఇప్పుడు కూడా అన్నప్రసాద సేవ కూడా చేయటం జరుగుతుంది. ఈ హోమంలో పాల్గొనాలి అనుకునేవారు పరోక్షంగా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మీ గోత్రనామాల వీడియో మరియు ప్రసాదం కూడా అందించబడుతుంది. ఇంతవరకు పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా మంచి ఫలితాలే పొందున్నారు. మీరు కూడా పొందటానికి ప్రయత్నం చేయండి. అన్ని రాసుల వారు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులున్నా తప్పకుండా ఈ హోమ కార్యక్రమంలో పాల్గొంటే మీకు మంచి జరుగుతుంది, అన్నీ కూడా సిద్ధిస్తాయి. మరొక్క మాట, మన పీఠం అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలకు నిలయంగా మారాలని, 10 మందిని ఆదుకోవాలని, 10 మందికి మంచి చేయాలనే సంకల్పంతో ఉంది. మీకు గతంలో చెప్పాను, మన పీఠానికి అనుసంధానంగా మరొక హోమ్ని ప్రారంభిస్తున్నామని. అయితే కొంతమంది పిల్లలైతే మనకి రావటం జరిగింది. ఇంకా తీసుకోవాలని అనుకుంటున్నాం. జూన్లో స్కూల్స్ ఓపెన్ చేస్తారు కాబట్టి మగపిల్లలు ఎవరైనా సరే ఉంటే చిన్నతనం నుంచే ఒక సంస్కారవంతంగా ఆధ్యాత్మికంగా పెరిగినట్లయితే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్ అంతా బాగుంటుంది. ఎవరైతే లేనివారు అంటే సింగిల్ పేరెంట్ కానీ లేదంటే ఇద్దరు పేరెంట్స్ లేనటువంటి పిల్లలకు మాత్రమే ఇక్కడ మన పీఠంలో ఈ ఆశ్రమంలో పిల్లలకి వసతిని మరియు విద్యను కూడా అభ్యసించే ఏర్పాట్లు చేస్తున్నాం. ఎవరైనా ఉన్నట్లయితే మీరు మన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మాత్రం తెలియచేయండి. మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్తో మీరు ప్రోత్సాహం చేయండి. అలాగే భైరవుని యొక్క అనుగ్రహం కూడా పొందండి. 10 మందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మరి మన రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మకర రాశి జూన్ 1 నుంచి 15 వరకు ఈ మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలిద్దాం. మిమ్మల్ని ఎవరు ఎటువంటి విధంగా మాట్లాడినా మీరు మాత్రం అవన్నీ పట్టించుకోకుండానే ఉంటారు. పట్టించుకోకుండా ఉండటమే మీకు ప్లస్ పాయింట్గా మారుతుంది. దానివలన కాన్సంట్రేషన్ అనేది మీ పనుల మీదే ఫోకస్ చేస్తారు. అదే మీకు గొప్ప సక్సెస్గా చూస్తారు కూడా. అలాగే పంచమ స్థానంలో 4 గ్రహాలు కలిసి సంచరించడం వలన ఎవరైనా
అంటే మీరు గతంలో ఎవరికైనా సరే సహాయం చేసుంటే వారు ఇప్పుడు స్పందించే పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే మిమ్మల్ని నమ్మించి మోసం చేయాలి అనుకునేవారు కూడా కొంతమంది ఉంటారు. వారికి కూడా గట్టి సమాధానం చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కొంతవరకు చెప్పాలంటే బయట పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్న ఇంట్లో మాత్రం ప్రతికూల పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మీ పరిస్థితి బయట బాగానే ఉంది, ఇంట్లో మాత్రం ప్రతికూలంగా ఉంది. ఇక్కడ ఒకటి కావచ్చు, బయట వాళ్ళ మాటలు విని మీరు కొన్ని డెసిషన్స్ తీసుకోవటం, ఇంట్లో వాళ్ళని పట్టించుకోకపోవటం, ఇలాంటి సందర్భాల్లో కూడా ఇంట్లోనే మీకు ఎగెయినెస్ట్ అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ బయట వారి మాటలు విని ఎంతవరకు మీరు తీసుకునే డెసిషన్స్ ఎంతవరకు కరెక్టో ఒకసారి చూసుకోండి. వారి వలన ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు కానీ ఏదైనా చేసినట్లయితే తర్వాత ఏదైనా దెబ్బతింటే సమాధానం ఇంట్లో వారికి చెప్పుకోవాల్సి ఉంటుంది. అక్కడ మాత్రం మీరు ఇబ్బందులు పడతారు. అలాగే గతంలో ఎవరైనా గృహాలు కొనాలి అనుకునేవారు ఇప్పుడు అకస్మాత్తుగా అలాంటి అవకాశాలు లక్కీ ఛాన్స్లా తగిలే పరిస్థితి అయితే ఉంది. ఇక అద్దె ఇంట్లో ఉన్నవారు కూడా కాస్త ఇల్లు మారే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులు అయితే అనవసర విషయాల్లో తలదూర్చడం కాస్త మీకు ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉంది. అలాగే మీరు చెప్పే మాటలు కూడా కొంతమంది దాన్ని వక్రీకరించటం, ఆ మాటలను మరొకలాగా చెప్పటం, ఇలా ఇంకా పెద్దవారికి అయితే చెప్పక్కర్లేదు. మీరు ఒక మంచి మాట చెప్పినా దాన్ని ఇప్పుడు చూస్తున్నాం కదా, ఒక కార్యక్రమం కోసం భగవంతుడు నన్ను నిర్ణయించాడన్నా నేనే భగవంతుడిని వక్రీకరించేటువంటి ఛానల్స్ తయారయ్యాయి. అలాంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఈ రాశి వారికి అయితే రాజకీయ నాయకులకు కనిపిస్తూ ఉన్నాయి. నిరుద్యోగుల గురించి చూస్తే గట్టి ప్రయత్నాలే చేయాలి. అలాగే ఉద్యోగస్తులకైతే పర్వాలేదు, కాకపోతే స్థానచలనం అయితే కొంత కనిపిస్తూ ఉంది. వ్యాపారస్తులకైతే కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే మీరు తట్టుకోగలిగే శక్తి కూడా మీకు ఉంటుంది. మీకు ఆ శక్తి ఉండటం వల్లనే వ్యాపారాల్లో కూడా ఒక అడుగు ముందుకే వేస్తారు, లాభాలు కూడా సంపాదిస్తారు. షేర్ మార్కెట్ కూడా స్వల్ప లాభాలు అయితే ఉన్నాయి, పెద్దగా అయితే లాభపడరు. ఇక కళాకారుల అవకాశాలు దొరుకుతాయి. వచ్చిన వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. వేళకు ఆహారం తినడం, ఎక్కువగా వాటర్ తీసుకోవటం, లేకపోతే వడదెబ్బ కూడా తగిలే పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులైతే పోటీ పరీక్షలు ఉన్నవారికైతే విజయాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కొంతమందికి ఏదైనా మీరు ఈ కాలేజెస్కి అది అప్లై చేస్తే అలాంటివి కూడా మీరు అనుకున్నటువంటి కాలేజీల్లో సీట్లు దొరుకుతాయి. ఒకసారి గ్రహ సంచారాన్ని కూడా చూద్దాం. ఇప్పుడు గురు శుక్ర గ్రహాలు అయితే అనుకూల సంచారంలో ఉన్నాయి. అలాగే రవి మాత్రం జూన్ 14 వరకు పంచమ స్థానంలో సంచరించడం వలన కాస్త లేజీనెస్ కానీ, ఫ్రెండ్స్ వలన కాస్త ఇబ్బందులు పడటం, దానివలన ఇంట్లో ఇబ్బందులు పడటం, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే కుజుడు చతుర్థ స్థానంలో సంచరించడం వలన బంధువర్గంతో కాస్త విరోధంగా ఉండటం, మానసిక ఆందోళన, అలాగే అనారోగ్య సమస్యలు రావటం, మదర్ పరంగా అంటే మదర్ వైపు నుంచి ఎవరైనా చుట్టాలుంటే అటువంటి ఇబ్బందులు కూడా, అంటే వాళ్ళతో కూడా కొన్ని ఇబ్బందులు ఉండటం, జాగ్రత్తగా ఉండాలి మీరు. కాకపోతే కుజుడు ఇక్కడ స్వస్థానం కాబట్టి కొంత బెటర్ అవ్వచ్చేమో. బుధుడు కూడా పంచమ స్థానంలో జూన్ 13 వరకు సంచరించడం వలన శరీరంలో కాస్త వేడి ఎక్కువగా ఉండటం, ఎవరైనా నూతనంగా పరిచయాలు ఉంటే వారితో కూడా సడన్గా ఏదో తెలియకుండానే అభిప్రాయ భేదాలు రావటం కూడా జరుగుతూ ఉంటాయి. కాస్త ఆలోచించి ఆచితూచి మాట్లాడటం కొత్త వారితో చాలా మంచిది. అలాగే బాడీలో హీట్ రాకుండా ఎక్కువగా వాటర్ తాగటం కూడా చాలా మంచిది. మరి ఈ మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠిద్దాం, విజయాలు సాధిద్దాం. ఈ మకర రాశి వారైతే రవి, కుజ, బుధ గ్రహాలకు మాత్రం పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా సూర్య నమస్కారాలు చాలా అవసరం. ప్రతి మంగళవారం కూడా వీలైతే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళటం చాలా మంచిది. సూర్యుడికి సంబంధించి సూర్య గాయత్రి, ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్, ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. కుజుడికి ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్, ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్.
ఇక బుధుడికి ఓం బుం బుధాయ నమః, ఓం బుం బుధాయ నమః. ఈ 3 గ్రహాలకి ఈ మంత్రాలను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా మీకు పఠించండి. ఉదయం సాయంత్రం 18 సార్లు తప్పకుండా మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఈ మకర రాశి వారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీకు ఎలాగా ఏనాడు ఉంది కాబట్టి శనీశ్వర జయంతిలో తప్పకుండా పాల్గొనడం చాలా మంచిది. అలాగే మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.